ఫైనల్‌గా ఇలాంటి కేసెస్‌లో అంటే ఇలాంటి కేసులు ఇట్లా అమ్మాయిలు గానీ, అబ్బాయిలు గానీ ఒక అమ్మాయి కోసం అబ్బాయిని చంపడం గానీ, ఇలాంటి ఘటనలు మళ్ళీ చోటు చేసుకోవద్దు సొసైటీలో అంటే మీరేం చెప్తారు మేడం? ఎలా పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇవ్వాలంటారా? లేకపోతే ఎవరు చెప్తే ఇలాంటి ఘటనలు ఆగిపోతాయి అంటారు? పేరెంట్స్ విషయానికొస్తేనండి, పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇస్తే ఈనే పిల్లలు ఉండాలి. ఏ పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కృష్ణలో ఈ విషయంలో హరిహర కృష్ణ పేరే చూశారు. ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు బాగుంటారనే కోరుకుంటారు, బాగోవాలనే వాళ్ళు జీవితంలో కష్టపడతారు. తల్లి ఒడిలోంచి బడిలోకి వెళ్తున్నారండి. ఒకటి నేర్చుకునేది తల్లి ఒడి, నెక్స్ట్ వాళ్ళు నేర్చుకునేది బడి అంటే స్కూల్ ప్లేస్ సచ్ ఎ ప్రైమ్ రోల్ బికాస్ ప్రైమ్ ఏజ్ ఏ బ్రెయిన్ డెవలప్ అయ్యే సిచ్యువేషనే కానీ, లేకపోతే ఎక్స్పోజర్ టు అదర్ స్టూడెంట్సే కానీ, లేకపోతే టీచర్సే కానీ, ఇదంతా స్కూల్లోనేనండి. స్కూల్లో ఎడ్యుకేషనల్ సిస్టంలో దేర్ మస్ట్ బి ప్యారలల్లీ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉండాలి. పర్సనాలిటీ డెవలప్మెంట్ బై ఎనీ అదర్ మీన్స్, ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ ఎల్స్. ఒక యోగానే కావచ్చు, నచ్చిన వాళ్ళకి ఏ రిలీజన్కి నచ్చినట్టు ఏదైనా కావచ్చు, అట్లీస్ట్ 1 or 2 hours. అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి. ఫిజికల్ యాక్టివిటీ మనం అనుకున్నట్టు చిన్నగా ఏదో గ్రౌండ్స్లో పరిగెడతారు, టైం వేస్ట్, ఇది కాదండి. Physical activity is the main place where the brain gets developed అండి. ఎందుకంటే నాట్ ఓన్లీ సైంటిఫికలీ స్పీకింగ్ ఆక్సిజన్ ఇంటేక్ ఉంటుంది ఇదని కాదు, దానివల్ల ఏంటంటే పిల్లలకి కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది ఫిజికల్ యాక్టివిటీ వల్ల. సో ఎడ్యుకేషనల్ సిస్టమ్స్, సో తల్లిదండ్రులు కౌన్సిలింగ్ చేస్తారు, తల్లిదండ్రులు ఫోన్ని కొంచెం మానిటర్ చేయాలి అని చెప్తాం. కానీ పార్న్ మూవీస్ ఉన్నాయండి, లేకపోతే వీడియో గేమ్స్ ఉన్నాయి. కుదిరినంత వరకు ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు 10 ఏళ్ళ వరకు తల్లిదండ్రుల చేతుల్లో ఉంటారు. తర్వాత తల్లిదండ్రుల చేతుల్లో ఇది ఉండదండి. దే ఆర్ గోయింగ్ బియాండ్ ది అంబిట్. ఏ తల్లిదండ్రులు పిల్లలు చెడిపోవాలని కోరుకోరు. సో ఈ పార్న్ మూవీస్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైనా ఉందండి, దే హ్యావ్ ఎ బ్యాన్. ఇంతవరకు ఇది చూడొచ్చు, ఇంతవరకు ఇది చూడొచ్చు, ఇంతవరకు. మనకి ఇండియాలో ఉన్నాయి పార్న్ మూవీస్ అబౌవ్ ది ఏజ్, మీరు ఈ ఏజ్ అయితే ఇది చూడటానికి లేదు, అబౌవ్ దిస్ ఏజే చూడాలి అని చెప్పేసి కూడా ఉన్నాయి యాక్చువల్లీ అయితే. బట్ అవేమి స్ట్రిక్ట్గా లేవే. సో ఇందులో తల్లిదండ్రుల పాత్ర ఎంత ఉందో సొసైటీ కూడా షుడ్ ఫార్మ్ సచ్. ఇప్పుడు చూడండి, మీరు గతంలో కూడా చూసుంటారు, గత ఒక 3-4 సంవత్సరాల నుంచి చాలామంది మంచి సద్గురూస్ వచ్చారు, మంచి ఇంటర్నల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం చాలా సాధనలు చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈషా ఫౌండేషన్ గారు ఆయన చెప్పొచ్చు, సద్గురు జగ్గి వాసుదేవ్ గారు, శ్రీ రవిశంకర్ గారు, ఇంకా చాలామంది వచ్చారు, చాలా రకాల సాధనలు. ఇంతకుముందు లేదే, ఇప్పుడు వచ్చారు, చాలామంది వాలంటీరింగ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా అంటే వీ షుడ్ రియల్లీ అప్రిషియేట్ అవర్ పోలీస్ సిస్టమ్, జ్యుడిషియల్ సిస్టమ్ అండ్ ఆల్. మన ఇండియన్ పాపులేషన్ is more than 110 crores అండి. బట్ వెన్ యూ కంపేర్ ది క్రైమ్ రేట్ విత్ అదర్ కంట్రీస్ ఆల్సో, వీఆర్ కంపారేటివ్లీ డూయింగ్ గుడ్. ఐ డోంట్ సే దట్ ఈస్ ఎ పాజిటివ్ పాయింట్. ఇది అగ్రివేట్ కాకుండా చూసుకోవాలి అంటే పనిష్మెంట్స్ కొంచెం డిటరెంట్గానే ఉండాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే సర్టనిటీ ఆఫ్ పనిష్మెంట్ ఉండాలి. సర్టనిటీ ఆఫ్ పనిష్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన క్రిమినల్ లాలో ఒక కొటేషన్ ఉందండి, a person is presumed to be innocent until the guilt is proved. లేకపోతే 100 మంది నేరస్తులు తప్పించుకోవచ్చు కానీ ఒక అమాయకుడికి కూడా శిక్ష పడకూడదు అని. ఇంకొకటి ఏముంది, బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని. క్రిమినల్ లాలో 99 పాయింట్లు ప్రూవ్ చేసి 1 పాయింట్లో ప్రూవ్ చేయకపోతే నువ్వు ఎస్కేప్ అవ్వగలుగుతావు అన్న లూప్ హోల్ ఇస్తే ప్రతి ఒక్కరు ఆ 1 లూప్ హోల్ నుంచే దే విల్ ట్రై టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. సో సర్టనిటీ, ఇది శిక్ష చేశారు, సర్టన్గా పనిష్మెంట్ పడుతుంది. అండ్ ఇంకోటి, దెట్స్ అనదర్ వన్, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అని. అది సంవత్సరాల కొద్దీ వెళ్తే ఇంకా దానికి శాంక్టిటీ ఉండదు ఆ పనిష్మెంట్కి. పనిష్మెంట్ కూడా వీటిలో అట్లా స్పెషల్ కేసెస్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉంటాయి అనుకోండి, సర్టన్గా పనిష్మెంట్ పడిపోద్ది, నేను తప్పించుకునే దారి లేదు అనే ఒక భయాన్ని కల్పిస్తే మిగతా వాళ్ళని అలాంటివి చేయకుండా ప్రివెంటివ్ మెషర్ కింద ఉపయోగపడుతుందండి. సో ఫైనల్గా తల్లిదండ్రుల పాత్రతో పాటు సొసైటీ పాత్ర కూడా ఉంటారు. సొసైటీ పాత్ర బై వే ఆఫ్ స్కూలే కావచ్చు, లేకపోతే సొసైటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సిగ్నల్స్ ఉన్నాయండి, రాత్రి 11 గంటల తర్వాత మనకి సిగ్నల్స్ దగ్గర పోలీసులు ఉండరు. అప్పుడు సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి, మనం ఇక్కడ ఆగుతున్నామా లేదా, ఎవరు చూడకపోతే మనం పారిపోతున్నామా అని చెప్పేసి. సో సెల్ఫ్ డిసిప్లిన్ అనేది సిగ్నల్స్ ఫాలో అవ్వాలండి. వేరేస్ ఇన్ అదర్ కంట్రీస్లో కెమెరాస్ ఉంటాయని భయం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు.
సో తల్లిదండ్రుల పాత్ర ఎంత ఉందో, సొసైటీ పాత్ర ఎంత ఉందో, ఏదైనా సరే మొత్తానికి వాళ్ళకి ప్రాపర్ వాళ్ళని ముందుగానే ఐడెంటిఫై చేయాలి. వీళ్ళ నేచర్ ఏంటి, కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది ఏంటి, వీళ్ళ కౌన్సిలింగ్ కావాలా లేకపోతే ఇంకేదన్నా రీహాబిలిటేషన్లో కావాలా, వీళ్ళు డ్రగ్స్ ఏదైనా తీసుకుంటున్నారని ప్రిలిమినరీగానే ఐడెంటిఫై చేసి వాళ్ళకి కావాల్సిన నెసెసిటీ గైడెన్స్ ఇవ్వాలండి. పేరెంట్స్ విషయానికి వస్తేనండి, పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇస్తే ఈయనే పిల్లలు ఉండాలి. ఏ పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కృష్ణలో ఈ విషయంలో హరిహర కృష్ణ పేరే చూశారు. ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు బాగుంటారనే కోరుకుంటారు, బాగోవాలనే వాళ్ళు జీవితంలో కష్టపడతారు. తల్లి ఒడిలోంచి బడిలోకి వెళ్తున్నారండి. ఒకటి నేర్చుకునేది తల్లి ఒడి, నెక్స్ట్ వాళ్ళు నేర్చుకునేది బడి అంటే స్కూల్ ప్లేస్ సచ్ ఎ ప్రైమ్ రోల్ బికాస్ ప్రైమ్ ఏజ్ ఏ బ్రెయిన్ డెవలప్ అయ్యే సిచ్యువేషనే కానీ, లేకపోతే ఎక్స్పోజర్ టు అదర్ స్టూడెంట్సే కానీ, లేకపోతే టీచర్సే కానీ, ఇదంతా స్కూల్లోనేనండి. స్కూల్లో ఎడ్యుకేషనల్ సిస్టంలో దేర్ మస్ట్ బి ప్యారలల్లీ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉండాలి. పర్సనాలిటీ డెవలప్మెంట్ బై ఎనీ అదర్ మీన్స్, ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ ఎల్స్. ఒక యోగానే కావచ్చు, నచ్చిన వాళ్ళకి ఏ రిలీజన్కి నచ్చినట్టు ఏదైనా కావచ్చు, అట్లీస్ట్ 1 or 2 hours. అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి. ఫిజికల్ యాక్టివిటీ మనం అనుకున్నట్టు చిన్నగా ఏదో గ్రౌండ్స్లో పరిగెడతారు, టైం వేస్ట్, ఇది కాదండి. Physical activity is the main place where the brain gets developed అండి. ఎందుకంటే నాట్ ఓన్లీ సైంటిఫికలీ స్పీకింగ్ ఆక్సిజన్ ఇంటేక్ ఉంటుంది ఇదని కాదు, దానివల్ల ఏంటంటే పిల్లలకి కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది ఫిజికల్ యాక్టివిటీ వల్ల. సో ఎడ్యుకేషనల్ సిస్టమ్స్, సో తల్లిదండ్రులు కౌన్సిలింగ్ చేస్తారు, తల్లిదండ్రులు ఫోన్ని కొంచెం మానిటర్ చేయాలి అని చెప్తాం. కానీ పార్న్ మూవీస్ ఉన్నాయండి, లేకపోతే వీడియో గేమ్స్ ఉన్నాయి. కుదిరినంత వరకు ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు 10 ఏళ్ళ వరకు తల్లిదండ్రుల చేతుల్లో ఉంటారు. తర్వాత తల్లిదండ్రుల చేతుల్లో ఇది ఉండదండి. దే ఆర్ గోయింగ్ బియాండ్ ద యాంబిట్. ఏ తల్లిదండ్రులు పిల్లలు చెడిపోవాలని కోరుకోరు. సో ఈ పార్న్ మూవీస్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైనా ఉందండి, దే హ్యావ్ ఎ బ్యాన్. ఇంతవరకు ఇది చూడొచ్చు, ఇంతవరకు ఇది చూడొచ్చు, ఇంతవరకు. మనకి ఇండియాలో ఉన్నాయి పార్న్ మూవీస్ అబౌవ్ ది ఏజ్, మీరు ఈ ఏజ్ అయితే ఇది చూడటానికి లేదు, అబౌవ్ దిస్ ఏజే చూడాలి అని చెప్పేసి కూడా ఉన్నాయి యాక్చువల్లీ అయితే. బట్ అవేమి స్ట్రిక్ట్గా లేవే. సో ఇందులో తల్లిదండ్రుల పాత్ర ఎంత ఉందో సొసైటీ కూడా షుడ్ ఫార్మ్ సచ్. ఇప్పుడు చూడండి, మీరు గతంలో కూడా చూసుంటారు, గత ఒక 3-4 సంవత్సరాల నుంచి చాలామంది మంచి సద్గురూస్ వచ్చారు, మంచి ఇంటర్నల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం చాలా సాధనలు చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈషా ఫౌండేషన్ గారు ఆయన చెప్పొచ్చు, సద్గురు జగ్గి వాసుదేవ్ గారు, శ్రీ రవిశంకర్ గారు, ఇంకా చాలామంది వచ్చారు, చాలా రకాల సాధనలు. ఇంతకుముందు లేదే, ఇప్పుడు వచ్చారు, చాలామంది వాలంటీరింగ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా అంటే వీ షుడ్ రియల్లీ అప్రిషియేట్ అవర్ పోలీస్ సిస్టమ్, జ్యుడిషియల్ సిస్టమ్ అండ్ ఆల్. మన ఇండియన్ పాపులేషన్ is more than 110 crores అండి. బట్ వెన్ యూ కంపేర్ ది క్రైమ్ రేట్ విత్ అదర్ కంట్రీస్ ఆల్సో, వీఆర్ కంపారేటివ్లీ డూయింగ్ గుడ్. ఐ డోంట్ సే దట్ ఈస్ ఎ పాజిటివ్ పాయింట్. ఇది అగ్రివేట్ కాకుండా చూసుకోవాలి అంటే పనిష్మెంట్స్ కొంచెం డిటరెంట్గానే ఉండాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్